ఈ బులెటిన్ ను మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. 163 సంవత్సరాల పూర్వమైన ఆయుర్వేద వైద్య చరిత్ర, 5 తరాల వైద్య దిగ్గజాల సేవా సంప్రదాయం. 1863 సంవత్సరంలో తాటిపర్తి గ్రామంలో వైద్య శిరోమణి శ్రీ 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 రామజోగి జమీందారు గారు ఈ మహోన్నత వైద్య వ్యవస్థను స్థాపించారు. వారి తర్వాత 2వ తరము బిషక్రత్న శ్రీ శ్రీరాములు గారు, 3వ తరము వైద్య భూషణ శ్రీ వెంకటకొండయ్య గారు, తదుపరి 4వ తరంలో వైద్యరాజా డాక్టర్ శ్రీ శ్రీరామ్ శ్రీరాములు గారు ఈ వైద్య వారసత్వాన్ని మరింత అభివృద్ధి చేశారు. పిఠాపురంలో శ్రీ రామజోగి ఆయుర్వేద నిలయాన్ని స్థాపించి ట్రేడ్ మార్కుతో 260 రకాల ఆయుర్వేద ఔషధాలను తయారు చేసి ఆంధ్ర రాష్ట్రంలోని 63 పట్టణాల్లో బ్రాంచీల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచి ప్రసిద్ధిగాంచారు. ఆ మహోన్నత వారసత్వాన్ని కొనసాగిస్తున్న వారి కుమారులు నేటి ప్రఖ్యాత ఆయుర్వేద నిపుణులు సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ సుదర్శన్ మూర్తి గారు. 50 సంవత్సరాల అపార అనుభవంతో సహజమైన ఆయుర్వేద విధానంతో సమర్థవంతంగా పరిష్కరించుచున్నారు. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ, 2 టౌన్. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. బాల కార్మికుల వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పిలుపు. ఇంటింటా జనగణన కార్యక్రమానికి జిల్లావాసులు సహకారాన్ని అందించాలి. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ వెల్లడి. ముగిసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కస్టడీ విచారణ. కోర్టులో హాజరుపరిచిన పోలీసులు సెంట్రల్ జైలుకు తరలింపు. పన్నెండవ పీఆర్సీ నిధులు విడుదల చేయాలి. కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ సీనియర్ నాయకులు చింతామోహన్ ధర్నా. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి వారిని అభివృద్ధిలోకి తీసుకురావడమే లక్ష్యంగా కమిషన్ పనిచేయాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఆకాంక్షించారు. ప్రస్తుత జనాభా తగ్గిపోతోందని, జనాభా లెక్కలు దక్షిణాదిన తక్కువగా ఉన్నాయని మంత్రి అన్నారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి సూర్యనారాయణరాజుకు కాకినాడలోని స్థానిక గోదావరి కళాక్షేత్రంలో పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథి మంత్రి వై సత్యకుమార్ ప్రసంగించారు. ప్రస్తుత జనాభా తగ్గిపోతుందని, అందువల్ల జనాభా పెంచే విషయంలో ప్రజల నిబంధనలు అనుసరించాలని సూచించారు. బాలల హక్కుల పరిరక్షణ విషయంలో ఎటువంటి రాజీ పడొద్దని, వారిని రేపటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే విధంగా కమిషన్ సమస్యలను పరిష్కరించాలన్నారు. కార్పొరేట్ రంగంలో బాలల కోసం 25% విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని సత్యకుమార్ సూచించారు. నూతన చైర్మన్ గా పదవి చేపట్టిన వేటుకూరి సూర్యనారాయణరాజు మాట్లాడుతూ కమిషన్ చైర్మన్ నిమిత్తం 390 మంది తమ దరఖాస్తులను దాఖలు చేశారని, అందరూ తనను ఎంపిక చేయడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారన్నారు. బాలలకు అందుతున్న పథకాలు క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఈ కమిషన్ పనిచేస్తుందన్నారు. అలాగే రాష్ట్రంలో ఉన్న కమిషన్ పరిరక్షణ నిమిత్తం ఉన్న సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కారం దిశగా పనిచేస్తారని తెలిపారు. అనంతరం చైర్మన్ వేటుకూరిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు చెల్లా మధుసూదన్ రావు, ప్రేమలత, నాగమానస, ఉండవల్లి గాంధీబాబు, మందాల గంగ సూర్యనారాయణ, ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, విప్ దాట్ల సుబ్బరాజు, మాజీ ఎమ్మెల్యేలు ఎస్వీఎస్ఎన్ వర్మ, ఎంఏ వేమ, ఎమ్మెల్సీ పేరవతుల రాజశేఖర్, ముత్తా నవీన్, బిక్కిన విశ్వేశ్వరరావు, చైతన్యరాజు, ఎస్వీఎస్ అప్పలరాజు, ఎనిమిరెడ్డి మాల్కొండయ్య, తుమ్మల పద్మ, పైడా కృష్ణమోహన్, యాళాదుర్బాబు, గట్టి సత్యనారాయణ, కంబాల శ్రీనివాసరావు, సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. కానీ వాళ్ళకి సరైన చదువు చెప్పి వాళ్ళకి ప్రయోజనం చేస్తే అప్పుడప్పుడు అంటూ ఉంటారు పెద్దలు, మట్టిలో మాణిక్యాలు ఉన్నాయంటూ ఉంటారు. అలాంటి మట్టిలో మాణిక్యాలు తయారు చేయడానికి సూర్యనారాయణరాజుకి మంచి అవకాశం వచ్చిందని కూడా సందర్భంగా తెలియజేస్తారు. ఈ రోజున అలాంటి పిల్లలందరూ చదివించిన తర్వాత అండి చాలామంది అక్కడక్కడ కనిపిస్తుంటారు. నువ్వు ఎక్కడ చదువుకున్నావంటే మాకు వెనక ముందు ఎవరు లేరండి, ప్రభుత్వ పాఠశాల అప్పుడు జాయిన్ చేశారు, చదివించారు, ఈరోజు నేను పెద్ద డాక్టర్ అయ్యాను, ఇంజనీర్ అయ్యాను, లేదా కలెక్టర్ అయ్యానని చెప్పిన సందర్భాలు చాలామంది చూసామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాంటి సామాన్యుల్ని ఈరోజు చదివించే అవకాశం, చూసే అవకాశం సూర్యనారాయణ గారికి కింద డైరెక్టర్ దక్కింది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక మంచి కార్యక్రమానికి, మంచి వ్యవస్థకి చైర్మన్గా సూర్యనారాయణ గారికి ఇచ్చారు. ఈరోజు వారికి కూడా మనం అందరూ కలిసి ఈ రోజున ఈ రాష్ట్రంలో ఈరోజు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎక్కడెక్కడైతే ఇటువంటి పిల్లలు ఉన్నారో చదువుకోకుండా, అలాంటి పిల్లలందరూ కూడా
ఈరోజు ప్రభుత్వం చాలా ప్రోత్సహిస్తుంది. ఈరోజు అన్ని రంగాల్లో కూడా ఈ రోజునతో పాటు విద్యారంగాన్ని ఈరోజు అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తుంది. ఈ రోజున ఒక నాలెడ్జ్ హబ్గా తయారు. మొన్నే చూశారు, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు బ్రహ్మాండమైన ర్యాంకులు తెచ్చుకున్నారు. ఈ రోజున బాలల హక్కుల్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. బాలల హక్కులను రక్షించడం అంటే అది కేవలం హక్కులు రక్షించడం అంటే వాళ్ళు 14 సంవత్సరాల లోపల వయసులో ఉన్న వాళ్ళని బయటికి తీసుకొచ్చి పని చేయకుండా ఆపడం మాత్రమే కాదు, వారి భవిష్యత్తును నిర్మించడం అవుతుంది. ఒక బాలిక భవిష్యత్తును నిర్మించినట్లయితే ఒక కుటుంబాన్ని మనం నిలబెట్టినట్టు అవుతుంది. ఒక కుటుంబాన్ని నిలబెడితే ఈ సమాజం కూడా నిర్మాణం అవుతుంది. దాని అనుగుణంగా మనకి ఏదైతే లక్ష్యాన్ని మనకు పెట్టారో స్వర్ణాంధ్ర 2047 ఒక హెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మించాలను, లేదా వికసిత భారత్ 2047 ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో భారత్ ముందు నిలబెట్టాలా అనే ఆలోచన ఏదైతే మన ముఖ్యమంత్రి గారు లేదా ప్రధానమంత్రి గారు చేస్తున్నారో దానికి బాలల భాగస్వామ్యం లేకుండా, బాలికల భాగస్వామ్యం లేకుండా జరగదనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుని ఆ రకంగా బాలికల భవిష్యత్తును నిర్మించే దిశగా ప్రభుత్వం చేపడుతున్న విషయంలో సమాజం కూడా భాగస్వామ్యం కావాలా, రాజకీయ పార్టీలు కూడా భాగస్వామ్యం కావాలా, హక్కుల పరిరక్షణ కోసం కమిషన్గా ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటున్న కమిటీ మెంబర్లు కూడా దాని వంతు కృషి చేయాలి. అప్పుడే మనం ముందు మన నేతలు, మన దార్శనికత కలిగిన నాయకులు ఉంచిన ఒక లక్ష్యాన్ని మనం చేరడానికి కూడా అవకాశం ఉంటుందని ఒక ఎన్జిఓని ఏర్పాటు చేసి పిల్లలని చదివించాలి. 100% మన జిల్లాలో 100% పిల్లలు స్కూల్లో ఉండాలి అనే ఆలోచనతో ఆ రోజు పనిచేసిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఏదైతే మేము అప్లై చేసినట్టు ఇందాక మా గాంధీబాబు గారు చెప్పారు, ఇది మిగతా కార్పొరేషన్ లాగా ఇది నామినేటెడ్ పోస్ట్ కాదు. ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ నోటిఫికేషన్లో సుమారు 470 మంది అప్లై చేశారు. అందులో 370 మంది వాళ్ళు అర్హులని తేల్చిన తర్వాత ఆ 370 మందిని ఇంటర్వ్యూ చేశారు, ఇంటర్వ్యూ టీం. ఆ ఇంటర్వ్యూలో మేము 7 సెలెక్ట్ అవటం జరిగింది. ఆ విధంగా ఏదైతే ఆ రోజు ప్రజా జీవితంలో విద్యార్థి దశలో కానీ భారతీయ జనతా పార్టీలో కానీ సేవాభావంతో మన ప్రాంతంలో ఉన్న యూత్ విద్యార్థులు ఆ రోజు మేము అనుకునేవాళ్ళం, అందరూ పెద్దలంతా నేటి విద్యార్థులే రేపటి పౌరులు అనేవారు. కానీ మేము ఆ రోజు మాట్లాడేవాళ్ళం, ఈ రోజు విద్యార్థులే ఈరోజు పౌరులే, నేటి విద్యార్థులు రేపటి పౌరులు కాదు అని ఆ రోజు ఇది సమాజ సేవగా భావిస్తాను చేస్తామని చెప్పడం ఖచ్చితంగా వారికి మా సపోర్టు, మరి ప్రజాప్రతినిధులుగా కానీ మన అందరి సపోర్టు ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా మనం ఎంత అభివృద్ధి చెందిన కొంత ఇబ్బందులు ఉన్నాయి, వీధి బాలల విషయంలో కానీ చైల్డ్ మ్యారేజెస్ విషయంలో కానీ గ్రామాల్లో ఇంకా కొంత అవగాహన చేయాలి. బాగా బ్యాక్వర్డ్ ప్రాంతాల్లో మనం ఇల్లు ఐడెంటిఫై చేసి ముఖ్యంగా మన రాష్ట్రంలో మరి మీ ఆధ్వర్యంలో మరి ఏదైతే చైల్డ్ లేబర్ ఇది ఏదైతే ఉందో వీధి బాలలు ఇలాగే బెట్టింగ్ సైడ్ ఇది కూడా మనం నిర్మూలించడానికి ప్రభుత్వ సహకారంతో మీరు కృషి చేయాలని, మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి మనం ఈరోజు ఈ సమావేశంలో ఎందుకంటే బీజేపీ అంటేనే క్రమశిక్షణ, కమిట్మెంట్ ఉన్న క్యాడర్ ఉంది, నాయకత్వం ఉంది, క్రమశిక్షణ గల కార్యకర్తలు ఉన్నారు. నేను నా ఎమ్మెల్సీ ఎలక్షన్లో నేను స్వయంగా చూశాను. మీరు నా విజయంలో సగ భాగం బీజేపీకి ఇవ్వచ్చు, ఎందుకంటే మీ క్రమశిక్షణ నుంచే నేను నేర్చుకున్నాను. ఉదయం 6 గంటలకు పలానా స్కూల్కి వెళ్ళాలంటే 5:50 నిమిషాలకే దగ్గరికి వచ్చి తీసుకెళ్ళి అంత క్రమశిక్షణగా మరి నన్ను నడిపించిన బీజేపీ క్యాడర్ అందరికీ కూడా పేరు అభినందనలు తెలియజేసుకుంటూ మనం ఈరోజు దేశంలో చూస్తున్నాం, ప్రపంచ దేశాల్లోనే మనం చూస్తున్నాం. జిల్లాలో జరుగుతున్న ఇంటింటా జనగణన కార్యక్రమానికి జిల్లా వాసులు తమ పూర్తి సహకారాన్ని అందించి భవిష్యత్తు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. బుధవారం కాకినాడ పోలీస్ పెరేడ్ మైదానంలో జనగణన కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో చేపట్టిన ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బిందు మాధవ్ ఇతర పోలీస్ సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జనగణన 2027 కార్యక్రమాల్లో భాగంగా జిల్లాలో మే 1 నుంచి 30వ తేదీ వరకు ఇంటింటా జనగణన ప్రక్రియ ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే జిల్లాలో చాలామంది
స్వీయ గణన ద్వారా తమ వివరాలు స్వచ్ఛందంగా నమోదు చేసుకున్నారని తెలిపారు. ఇంటింటా జనగణన నమోదు కార్యక్రమంలో భాగంగా యాన్యుమేటర్లు జిల్లాలోని ప్రతి గృహ సముదాయాన్ని సందర్శించి ఇంటిలోని వస్తువుల వివరాలు అన్ని యాప్లో నమోదు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ, డీఎస్పీ సత్యనారాయణ, ఇతర పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. హౌస్ లిస్టింగ్ బాక్స్ మనం ఎన్యుమరేషన్ అనేది మొదలు పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంటి యొక్క విధానం ఏంటి, నార్మల్ హౌస్ హోల్డా లేకపోతే హౌస్లెస్ హౌస్ హోల్డా, అక్కడ ఎవరెవరు నివాసిస్తున్నారు, అక్కడ ఇంట్లో ఉన్న సదుపాయాలు ఏంటి అనేది గురించి ఎన్యుమరేటర్స్ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి మనం ఈ వివరాలు సేకరించడం జరుగుతున్నది. దీంట్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా దాదాపు 3000 పైన ఎన్యుమరేటర్స్, దానికి అనుకూలంగా సూపర్వైజర్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రజలు సెన్సస్ సిబ్బంది వచ్చేటప్పుడు వాళ్ళకి పూర్తి సహకారం అందిస్తవలసిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. వాళ్ళ యొక్క వివరాలని స్పష్టంగా తెలియజేస్తే మన సెన్సస్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. ప్రాపర్గా చేస్తే ఎవరికి ఎలాంటి అవసరం ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా మనం ముందుకు తీసుకువెళ్ళచ్చు అనేది మీద మనకి దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ సెన్సస్లో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలి, వాళ్ళ యొక్క వివరాలని తెలియజేయవలసిగా సందర్భంగా కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో జిల్లాలో ఉన్న ప్రతి సిబ్బంది కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళు ముందుకు వచ్చి సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకోవడం జరిగింది. గౌరవ ఎస్పీ వర్యుల ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది వారందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశారు. ఈరోజు సెన్సస్ సంబంధించిన అవగాహన పెంచుకోవడానికి ఒక అవగాహన కార్యక్రమం మనం ఏర్పాటు చేసాము. దీంట్లో భాగంగా ఎస్పీ వర్యులు అదేవిధంగా పోలీస్ సిబ్బంది వారు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు పోలీస్ కస్టడీ బుధవారంతో ముగిసింది. దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించిన ఆరోపణలపై అరెస్టైన అనంతబాబును సర్పవరం పోలీసులు ఒకరోజు కస్టడీలో విచారించారు. దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించిన ఆరోపణలపై అరెస్టైన అనంతబాబును సర్పవరం పోలీసులు ఒకరోజు కస్టడీలో విచారించారు. మొబైల్ కోర్టు అనుమతితో మంగళవారం నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు విచారణ కొనసాగింది. విచారణ అనంతరం ఆయనను కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ సందర్భంగా విచారణ అధికారి సర్పవరం సీఐ చెన్నకేశవ్ మాట్లాడుతూ విచారణలో 47 ప్రశ్నలు అడిగిన అనంతబాబు సమాధానం ఇవ్వలేదన్నారు. ఆయన మొబైల్ ఫోన్ పాస్వర్డ్ గుర్తులేదని చెప్పడంతో ఫోన్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపినట్లు వెల్లడించారు. ప్రకారంగా అతన్ని యాజ్ పర్ లా మనం ఇంట్రాగేషన్ చేశాం. అయినా కానీ అతను సెల్ ఫోన్లో ఇన్ఫర్మేషన్ గురించి కానీ ఈ సాక్షులను బెదిరించిన కుట్రలో పాల్గొన్న వ్యక్తుల గురించి కానీ తన యొక్క పార్టిసిపేషన్ గురించి కానీ మనం అడిగిన ఏ క్వశ్చన్కి కూడా అతను స్ట్రైట్గా సమాధానం చెప్పలేదు. నాకు సంబంధం లేదు, తెలియదు, గుర్తులేదు అనే సమాధానాలు చెప్పారు. అదే విషయాన్ని మనం కోర్టుకి సబ్మిట్ చేస్తున్న రిపోర్ట్లో తెలియజేసుకుంటూ ఆ కస్టడీ మరో గంటలో ముగుస్తుంది కాబట్టి ఎవరో థర్డ్ మొబైల్ కోర్టులో అతను ప్రొడ్యూస్ చేసి మెడికల్ పరీక్షల అనంతరం మళ్ళీ తిరిగి అతన్ని సీజేల్కి హ్యాండ్ ఓవర్ చేయడానికి ప్రస్తుతం తీసుకెళ్ళడం జరిగింది. మనకి అసలు పాస్వర్డ్ చెప్పలేదు అతను, కాబట్టి దాన్ని ఇప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించి అక్కడ రిట్రైవ్ చేసుకుంటారు. సాక్షులు కూడా ఇందులో ఎవరైతే ఉన్నారో 4 సాక్షులు వాళ్ళు ప్రస్తుతానికి భయపడి కేసుకు మనకి అందుబాటులోకి రాలేదు. ఇందులో ఎవరైతే LW4 అంటే సాక్షి 4వ సాక్షి ఉన్నాడో అతను ఇచ్చిన కంప్లైంట్ మీద తిరిగి ఈ కేసులో SC/ST అట్రాసిటీస్ సెక్షన్ కూడా యాడ్ చేయడం జరిగింది. అతను చెప్పే ఉద్దేశంలో లేవు. తర్వాత ఏం చేద్దాం సార్? మిగతా ఎవిడెన్స్ ఏదైతే ఉందో మిగతా ఎవిడెన్స్ బేస్ చేసుకుని కేసు ముందుకెళ్తాం. సీఎం చంద్రబాబు రాజధాని అమరావతి అని చెప్పి చంద్రావతిని నిర్మిస్తున్నారని, దీనికి లక్షల కోట్ల రూపాయలు అనవసరంగా ఖర్చు చేస్తున్నారంటూ మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ విమర్శించారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని అమరావతి పనులు మరో 3 ఏళ్ల పాటు కొనసాగుతాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రభుత్వం మే 31వ తేదీలోపు కోట్లాది రూపాయల బకాయిలు ఉద్యోగులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తూ కష్టపడి పనిచేసే ఉద్యోగులకు రావాల్సిన 4 DAలు ప్రమోషన్లు పెండింగ్లో పెట్టడం అన్యాయమని మండిపడ్డారు. భోగాపురంలో ఎయిర్పోర్ట్ రావడం ఆహ్వానించదగ్గదే అయినా ఉన్న వైజాగ్ విమానాశ్రయాన్ని మూసివేయాలనే ప్రయత్నాలు విరమించుకోవాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేతపై ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటన చేయాలని, దీనిపై ముఖ్యమంత్రి కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాదేపల్లి సత్యానందరావు, నగర అధ్యక్షుడు చెక్క నౌకరాజు, నాయకులు అశోక్ బాబు, సూరిబాబు, దౌలూరి ధనకోటి, మేడిశెట్టి నారాయణ బాబు తదితరులు పాల్గొన్నారు. మరి ఏమీ తెలియనట్టుగా ఉన్నాడు, అన్ని తెలిసి కూడా గమ్ముగా ఉన్నాడు. వెంటనే ప్రకటించారు. రెండోది అమరావతి. నేను వస్తుంటే ఆడు పోస్టర్ చూశాను, ప్రజల రాజధాని అన్నాడు. ఎక్కడయ్యా ప్రజలు?
ఎంతమంది ప్రజలు కోరుకుంటున్నారో అమరావతిని నేను అడుగుతున్నా ఆయన చంద్రబాబు నాయుడు గారిని. కాసేపు దేవతల రాజధాని అంటాడు, కాసేపు మనుషుల రాజధాని అంటాడు, రేపు ఏమంటాడో కూడా నాకు తెలియదు. ఒక్క రాజధానిలోనే కర్రతొమ్మ చెట్లు కొట్టేదానికి 40-50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారట. రేపు అక్కడ సచివాలయం కట్టేదానికి అద్దాలకి దాదాపుగా 2000 కోట్ల రూపాయలు అద్దాలు తెప్పిస్తున్నట్ట బయట దేశాల్లో నుంచి. అవసరమా చంద్రబాబు నాయుడు గారు? అప్పుల్లో ఉన్న రాష్ట్రం, మీరు చేసిన తప్పులు చాలా ఉన్నాయి. మరి హైదరాబాద్ నుంచి ఇంకొక 50 సంవత్సరాలు కూడా మనం హైదరాబాద్ లో ఉండొచ్చు. ఎందుకు పరిగెత్తావు అర్జెంటుగా? తప్పు నీది కాదా? మరి వచ్చేసావు. వచ్చిన తర్వాత ఈ గత 11-12 సంవత్సరాల్లో ఏమి సాధించావా చంద్రబాబు నాయుడు? ఏం చేసావు? మరి నేను రాబోయే 3 ఏళ్ళలో కడతానంటావు, అది ఆమోదమా? రాయలసీమ వాళ్ళు ఒక్కరు రావటం లేదే సచివాలయానికి, ఉత్తరాంధ్ర వాళ్ళు ఒక్కరు రావటం లేదే, ఒంగోలు వాళ్ళు ఒక్కరు రావటం లేదే. మరి ఈ విధంగా నువ్వు రాజధానిని నీ సొంత ఆలోచనతో నువ్వు చేసుకుంటున్నావు. మరి 6 లక్షల మంది ఉద్యోగస్తులు, ఇంకొక పక్క 1000 మంది రైతులు, 1000 మంది రైతుల కొరకు నువ్వు దాదాపుగా కొన్ని లక్షల కోట్లు ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టాలంటున్నావు. వీళ్ళకి ఇవ్వాల్సిన అప్పులు కూడా ఇవ్వలేకపోతున్నావు. ఇది పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కాకినాడ రూరల్ మండలంలో ఎస్ఎస్సీ 2026 పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలలు మరోసారి తమ ప్రతిభను చాటుతూ విశేష విజయాన్ని నమోదు చేశాయి. 10వ తరగతిలో అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించేందుకు ఎమ్మెల్యే పంత నానాజీ ఆదేశాల మేరకు ఎంఈఓ శాస్త్రి ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో అమలైన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక మంచి ఫలితాలను అందించిందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత శాతం 72.8% నుండి 78% 3.9% పెరగడం ఈ ప్రణాళిక విజయానికి నిదర్శనమని పేర్కొన్నారు. గత 10 సంవత్సరాలుగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలకు 10వ తరగతి విద్యార్థులకు అవసరమైన మెటీరియల్ ప్రభుత్వం ఇవ్వక ముందు ఆల్ ఇన్ వన్ మెటీరియల్ను అందిస్తున్నారని తెలిపారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు టెస్ట్ పేపర్లు కూడా అందించినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా ఉన్నత స్థాయికి చేరుకునే సామర్థ్యం కలిగి ఉన్నారని తెలియజేస్తూ మరింత శ్రమించి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులను ప్రోత్సహించారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఇంగ్లీష్ గ్రామర్ అండ్ కంపోజిషన్ పుస్తకాలు అందించారు. ఈ గ్రామర్ ఎంత బాగుంటే అంత మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోతామని అందరూ ఇంజనీరింగ్లు చదివేస్తున్నారు బీటెక్. కానీ మీరు అందరూ మార్క్ లిస్ట్ 100 ఉన్నా అక్కడ ఫిల్టర్ అయిపోతారు. ఫస్ట్ హెచ్ఆర్ దగ్గర ఫిల్టర్ అయిపోతారు మన పిల్లలందరూ గవర్నమెంట్ స్కూల్లో. ఎందుకంటే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్. మీరు మెడ్రాస్ వెళ్తారు, బెంగళూరు వెళ్తారు ఇంటర్వ్యూ, అక్కడ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద మీకు ఫస్ట్ ఒక టెస్ట్ పెడతారు, అలాగే యాప్టిట్యూడ్ మీద పెడతారు. దాన్ని 100% రోజు 1 గంట కేటాయించి మీరు సైమల్టేనియస్గా ప్రిపేర్ అవ్వండి. మీకు ఇచ్చేదంటే నేను ఇంత బిజీగా చెప్పింది ఒక 10 మార్కులు తక్కువ వచ్చినా పర్లేదు, కానీ మీకు నాలెడ్జ్ బాగుండాలి. అందుకే మీ ఫౌండేషన్ ఎలా బాగుంది, దీన్ని మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటూ మీరు సెల్లలు పట్టుకుని ఆడుకోకుండా నాకు ఏదో 10th ఎక్కువ మార్కులు వచ్చేసినాయి అని మీ కాన్సన్ట్రేషన్ ఎంతసేపు రేపు ఫ్యూచర్లో మీరు జాబ్ రావడానికి ఏ టైప్ ఆఫ్ టెస్ట్కి వెళ్ళాలి అన్న కాన్సన్ట్రేషన్తో ఉంటే ఇందాక మన ఎంఆర్ఓ గారు చెప్పినట్టు ఖచ్చితంగా ఏ టెస్ట్ అయినా మీరు క్వాలిఫై అవుతారు. నా వంతు సాయంగా ఈ రోజు మీకు గిఫ్ట్గా ఇంగ్లీష్ గ్రామర్ బుక్స్ మీ అందరికీ ప్రజెంట్ అయ్యి పక్కన పెట్టుకుని నేను చెప్పిన గుర్తు పెట్టుకొని మీరు అందరూ నేర్చుకుంటారని మరొకసారి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్కారం. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని, రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో 1st ఫ్లోర్. సెల్ 9849603366.
వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. యాదవుల ఐక్యతకు ప్రతీకగా కొండల సీతారామయ్య యాదవ్ విగ్రహం నిలుస్తుందని పిఠాపురం యాదవ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గింజాల రామకృష్ణ పేర్కొన్నారు. పిఠాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని కొత్తపేటలో ఇటీవలే ఆధునీకరించిన సీతారామయ్య యాదవ్ విగ్రహాన్ని యాదవ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పునఃప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. అసోసియేషన్ సభ్యులు యాదవ్ కుల పెద్దలు హాజరై సీతారామయ్య యాదవ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పిఠాపురం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జోగ వెంకట రమణ యాదవ్, తాజా మాజీ కౌన్సిలర్ మఠం లవరాజును అసోసియేషన్ తరపున సత్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు గింజాల రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ఈగల కొండబాబు, గౌరవ సలహాదారు ఈగల త్రిమూర్తులు, కార్యదర్శి కొండల నాగసురేష్ కుమార్, కొల్లు దుర్గాప్రసాద్, మొల్లి కిషోర్, గింజాల నాని, అల్లబోయిన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నేను బాగా మన అవేర్నెస్కి చాలా ఉపయోగం. మన ప్రాంతంలో మనకి ఏకైక నాయకుడు విగ్రహం కొండ సీతారామయ్య గారిదే. ఈ కొండ సీతారామయ్య గారి విగ్రహాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన పట్టణంలో ఉన్న యాదవ సంఘీయులందరికీ. ఇది గతంలో 84 ఆ ప్రాంతంలో మన యనమల రామకృష్ణ గారు ఆ రోజుల్లో స్పీకర్గా ఉన్న టైంలో ఈ సీతారామయ్య గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అప్పటి నుంచి దాన్ని కొనసాగింపుగా దాన్ని మరమ్మతు చేసి ఇప్పుడు ఈరోజు మన పిఠాపురం యాదవ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసాం. దీన్ని చేస్తాం. దీని ఇంకా మంచి ఉన్నతమైన ఈ ప్రాంతంలో ఉన్నతంగా ఇంకా తీర్చిదిద్ది మనం అందరం ఇక్కడ మీట్ అవ్వడానికి ఈయన స్ఫూర్తితోటి ఈ పిఠాపురం ప్రాంతంలో ప్రజలకు సేవా దృక్పథంతో మన కార్యక్రమాలు ఉంటాయని మీ అందరికీ తెలియజేస్తూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. బుధవారం కలెక్టరేట్ వద్ద నాయకులు ధర్నా చేపట్టారు. ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ బుల్లిరాణికి విడతపత్రం అందించారు. ఈ సందర్భంగా సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి బేబీరాణి, జిల్లా వాకింగ్ ప్రెసిడెంట్ చెక్కల రాజ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి రంగలేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఊరుగంటి నందేశ్వరరావు మాట్లాడుతూ 2019 నుంచి ఉమ్మడి గోదావరి జిల్లాలో బకాయి పెట్టిన 5 కోట్ల పరిహారాలు భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు చెల్లించాలని, 2020 ముందటి గుర్తింపు కార్డులను రెన్యువల్ చేయాలని గతంలో బకాయి రుసుము కట్టి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆకుల సత్యనారాయణ, వై సత్యనారాయణ, పప్పుల వీరబాబు, డేగల సత్యనారాయణ, వీరబాబు, చేబ్రోల్ రమణ, షేక్ పద్మ, నక్కెళ్ల శ్రీను, టి రాజా తదితరులు పాల్గొన్నారు. 16లో నిర్ణయించిన ధరల ప్రకారమే నేటికి పరిహారాలు చెల్లిస్తాం. 10 ఏళ్ల గడిచింది, ధరలు పెరిగినాయి. కాబట్టి ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి అన్ని పథకాలను ఈ రాష్ట్రంలో అమలు చేయాలి. అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి తెలంగాణలో మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మీ శిష్యుడే రేవంత్ రెడ్డి ప్రభుత్వం దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి వాహనాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి మీరేం చేశారంటే ఏమీ లేదని చెప్పుకోవాలి. మార్చి 1 తర్వాత ఇప్పటికీ 2 నెలల సమయం గడిచింది. మీరు పెట్టినటువంటి అడ్డగోలు నిబంధనల వల్ల ఎంతమంది ఆ నిబంధనలను దాటి పరిహారాల కోసం కార్మిక శాఖకు వచ్చారంటే కేవలం 11 మంది. అంటే కాకినాడ జిల్లాలో 3 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు గత 6 నెలల నుంచి ఎడతెరపు లేకుండా వివాహాలు, డెలివరీలు జరుగుతూ ఉంటే కేవలం 11 మందికి మాత్రమే నిబంధనలు అనుకూలంగా ఉన్నాయి. వాళ్ళకు మాత్రమే క్లెయిమ్లు ఇచ్చారు. మరి మిగతా వాళ్ళకి ఏంటి అంటే 2020 తర్వాత ఎవరైతే కార్డులు రెన్యువల్ చేసుకోలేదో వాళ్ళు ఎవరి కార్డులు రెన్యువల్ చేయొద్దు, వాళ్ళు కొత్త కార్డులు పెట్టుకునే అవకాశం లేకుండా చేసింది గవర్నమెంట్. మరోపక్క ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కోర్టుకి వెళ్తేనే కానీ రానటువంటి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, డెత్ అయితే ఆ డెత్ అమ్మాయి వెళ్ళి ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఇదివరకు ఈ నిబంధన లేదు, డెత్ సర్టిఫికేట్ పెడితే సరిపోయింది. మరి ఎలాంటి అడ్డగోలు నిబంధనలన్నింటినీ పెట్టి మేము అమలు చేసేసామని చెప్పి కేవలం ఒకళ్ళ వేళ్ల మీద లెక్క పెట్టే మనుషులకు మాత్రమే ఇచ్చి 2 లక్షల మంది కార్మికులను కాకినాడ జిల్లాలో అన్యాయం చేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ న్యాయం చేయాలంటే మీరు పాత నిబంధనలనే అమలు చేయాలి. గతంలో 298 జీవో ఇచ్చారు. ఎన్ని సంవత్సరాలు అయితే బకాయిలు కట్టాలో అన్ని సంవత్సరాలు బకాయి చెల్లించుకుని వాళ్ళ క్లెయిములు పొందే అవకాశం గత 2019కు ముందు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వమే ఇచ్చిన జీవో ఇది. మరి ఆ జీవో అమలు చేయమని ఇవాళ అడుగుతా ఉన్నాం. మీ జీవో మీరే అమలు చేయకపోతే, మీ మాటను మీరే గౌరవించకపోతే ఇంకెవరు గౌరవిస్తారు? కాబట్టి భవన నిర్మాణ కార్మికులకి జరుగుతున్న అన్యాయాన్ని మీరు సరిచేయాలి. మీరు పూర్తి స్థాయిలో అన్ని పథకాలు అమలు చేయాలి. ప్రమాద బీమా అమలు చేయాలి, శాశ్వత అంగవైకల్యం అమలు చేయాలి, హాస్పిటలైజేషన్ ఇవ్వాలి, పిల్లలకు స్కాలర్షిప్లు ఇస్తామని చెప్పి 2019 ఎన్నికల ముందు మీరు జీవో ఇచ్చారు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ జీవోను అమలు చేయమని ఇప్పుడు అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. లేకపోతే 2019లో పోటీ ఆగింది. అప్పుడున్న 9 పథకాలు ఉన్నాయి. శాశ్వత అంగవైకల్యం కానీ, లేకపోతే ఈ ప్రమాద బీమా సంబంధించి 5,20,000 రూపాయలు వచ్చి, కానీ ప్రమాదాలకు గురై భవన కార్మికులు ఈరోజు ప్రమాదాల్లో పనిచేస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో భవన కార్మికులకి ఏదైతే ఈ ప్రమాద బీమా కానీ, లేకపోతే శాశ్వత అంగవైకల్యం కానీ,
పిల్లల స్కాలర్షిప్లు కానీ ఇటువంటివన్నీ కూడా పెద్ద ఎత్తున పరిహారాలు వస్తాయి. కానీ అవి అమలు చేయకుండా తూతూ మంత్రంగా 20,000 రూపాయలు 40,000 రూపాయలు, ఈరోజు పెళ్లి కానికి 40,000 రూపాయలని ప్రభుత్వం ప్రకటన చేసింది. కానీ ఈరోజు జీవో ప్రకారం అమలు చేయండి అని చెప్పేసి 20,000 రూపాయలు అమలు చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. కానీ దీనికి ఏంటంటే భవన కార్మికులు మోసగించమే, ప్రకటన చేస్తే 40,000 రూపాయలు, ఇలా అమలు చేసి 20,000 రూపాయలు. కాబట్టి భవన నిర్మాణ కార్మికులకి ఎవరైతే అర్హులై ఉన్నారో ఈ 6 ఏళ్ల కాలంలో భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా పెట్టుకోవడానికి క్లెయిమ్లు పెట్టుకోవడానికి అవకాశం కల్పించాలి. ఇలా ఏం చెప్పింది ఏంటంటే మార్చి 1 నుంచి మాత్రమే వీళ్ళు క్లెయిమ్లు పెట్టుకోవడానికి అవకాశం ఉందని చెప్పారు. కానీ ఈ బోర్డు 2020 సెప్టెంబర్ 7 నుంచి ఈ సంక్షేమ బోర్డు ఆగింది. అక్కడి నుంచి కూడా ఈ మార్చి 2026 వరకు కూడా అమలు చేయాలి. అందులో వేలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఎంతో మంది ప్రమాదాలకు గురై చనిపోయి ఉన్నారు. శాశ్వతంగా ఆ అంగవైకల్యంతో వాళ్ళ పరిహారాల కోసం చూస్తూ ఉన్నారు, వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళ కోసం చూస్తూ ఉన్నారు, మట్టి కొచ్చుల కోసం చూస్తున్నారు, వివాహ గిఫ్ట్ కోసం చూస్తూ ఉన్నారు. ఇవన్నీ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు సిఐటిగా ఇక్కడ కాకినాడ కలెక్టరేట్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. ఈరోజు పక్క రాష్ట్రంలోని తెలంగాణ కానీ కేరళలో కానీ ప్రమాద బీమాకి 10 లక్షల రూపాయలు పరిహారం ఇస్తూ ఉన్నారు. ఇక్కడ మాత్రం 5 లక్షల రూపాయలతోనే సరిపెట్టుకుంటా ఉన్నారు. అది కూడా అమలు చేయలేదు. కాబట్టి తక్షణమే 9 పథకాలు అమలు చేయాలి. అలాగే భవన నిర్మాణ కార్మికులు దాచుకున్న డబ్బు భవన నిర్మాణ కార్మికులకే ఖర్చు చేయాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నందమూరి తారక రామారావు 43వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 43వ ప్రధాన కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించే కార్యక్రమంలో భాగంగా కాకినాడలో నిర్వహించిన శిబిరం విజయవంతమైంది. ఈ కార్యక్రమం 28వ రోజుగా కాకినాడకు చేరుకోవడం విశేషం. నందమూరి తారక రాముడికి 43 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కారణంగా ఆంధ్ర, తెలంగాణ ఇరు తెలుగు రాష్ట్రాల్లో 43 ప్రధాన కేంద్రాల్లో రక్తదాన శిబిరం చేయాలని స్టేట్ నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా పూనుకున్న ఈ యొక్క సమితిలో 28వ రోజు కాకినాడకు రావడం, అది 5/5/2026 కావడం, అదే రోజు మా నందమూరి తారక రాముడు పెళ్లి రోజు కావడం, అదే రోజు మా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులైనటువంటి గూడుపు శ్రీనివాసరావు పుట్టినరోజు కావడం మరింత సంతోషాన్ని కలగజేసింది. కాబట్టి మా నందమూరి తారక రాముడు అభిమానులందరూ కలిపి వచ్చి రక్తదానం చేసి మరొక ప్రాణం పోయడానికి తలవంతు కృషి చేసి రక్తాన్ని ఇవ్వడానికి వచ్చిన ప్రతి అభిమానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన ప్రతి అభిమానికి కృతజ్ఞతలు. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత ఘన విజయం చేయడానికి అన్ని రకాలుగా మాకు సహకరించిన స్టేట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి నందిపాటి మురళి అలాగే కేతారి విజయ్కి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల తారక్ సేవా సంఘ అధ్యక్షులు గుడుపు శ్రీనివాసరావు, అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ గుడుపు మధు, గరికను ముత్యాలు, దావీదు, బాబు, లైట్ హౌస్ అండ్ సూర్యరావుపేట ఫ్యాన్స్ అందరూ పాల్గొన్నారు. అదే 5వ తారీఖు మా నందమూరి తారక రామారావు గారి పెళ్లి రోజు అవడం కూడా మాకు చాలా సంతోషం. ఇలాగే స్వతంత్రంగా నందమూరి అభిమానులు ప్రభుత్వంగా జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు అందరూ కూడా వచ్చి రక్తం దానం చేసి మరొక ప్రాణదానం చేయడానికి ముందుకు వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఇదే రోజు మా జిల్లా నాయకులు తారక సేవా సంఘం అధ్యక్షుడు గూడి శ్రీనివాసరావు గారికి కూడా పుట్టినరోజు. వాళ్ళకి కూడా మా అందరి తరపు నుంచి కూడా జన్మదిన శుభాకాంక్షలు. ఈ రోజున ఇంత ఘనంగా మేము అందరం కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి స్టేట్ నాయకులకి, నందిపాటి మురళి గారికి, అలాగే హరి గారికి, కళ్యాణ్ రామ్ గారికి, మరొకసారిగా మా నందమూరి తారక రామారావు గారికి మా అందరి తరపున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ హ్యాపీ బర్త్డే టు ఎన్టీఆర్, హ్యాపీ బర్త్డే టు ఎన్టీఆర్, హ్యాపీ బర్త్డే టు ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. వదినమ్మ గారు నందమూరి తారక రామారావు గారు మిస్సెస్ ఆయన జీవితంలోకి వచ్చింది కూడా ఇదే రోజు. నందమూరి తారక రామారావు గారు పెళ్లి రోజు కూడా ఇదే రోజు. వాళ్ళిద్దరికీ కూడా దంపతులిద్దరికీ కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే అండి, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ వదినమ్మ. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, జననాయకుడు, జేసీఎం ఫౌండేషన్ అధినేత గుండం చంద్రమౌళి, ఫౌండేషన్ అధినేత గుండం చంద్రమౌళి తనయుడు గుండం రుత్విక్ సహకారంతో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాటసార్లకు కొబ్బరి బొండాలు పంపిణీ చేశారు. ఫౌండేషన్ ఏర్పరిచిన చలివేంద్రంలో ఎండ తీవ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల ప్రతిరోజు బాటసార్లకు మజ్జిగ, చల్లని త్రాగునీరు, చెరుకు రసం, ఓఆర్ఎస్ తదితర పానీయాలు అందజేస్తున్నారు. అందులో భాగంగా బుధవారం కొబ్బరి బొండాలు అందించారు. అదేవిధంగా అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ద్వారా పేదలకు భోజన వసతి కల్పించారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మడపాక సుబ్బు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి గుండం చంద్రమౌళి పనిచేస్తున్నారని కొనియాడారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉన్న వ్యక్తి గుండం చంద్రమౌళి అన్నారు. రుత్విక్ జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్తున్న తీరు అమోఘమన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, ప్రతిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు అడప జగదీష్, రూరల్ ఫౌండేషన్ అధ్యక్షులు మణపాక నాగబాబు, విజయలక్ష్మి, తీగల నందిని, కరి వీరబాబు, కాలాడి వెంకటేష్, పేర్ల సత్యబాబు, సంతోష్, నవీన్, శ్రీధర్, నరేష్, పార్దు, గోపి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ పార్టీ ఆఫీసులో చలివేంద్రం ఏర్పాటు చేసిన గత నెల రోజుల నుంచి ప్రతిరోజు కూడా
పేదవాళ్ళు ఎంతోమంది వస్తున్నారని, అలాగే వేరే వేరే ఊరిలోంచి కూడా ఈ ఫౌండేషన్ ఉన్న చోట ఒక పెద్ద మార్కెట్ అనేది ఏర్పడుతూ ఉంది. అందుకని చెప్పి చాలామంది ఇక్కడికి వచ్చి కాయగూరలు కొనుక్కోవడం, అలాగే ఫ్రూట్స్ మార్కెట్ కూడా ఇక్కడే జరగడం వల్ల ఫౌండేషన్లో రోజు కూడా పేదవాళ్ళకి అందరికీ కూడా ఒకరోజు కొబ్బరి బొండాలు, ఒకరోజు యాపిల్, అలాగే చెరుకు రసాలు, రోజు వాటరు, మజ్జిగి ఇవ్వడం జరుగుతుంది. GCM అధినేత గున్నం చంద్రమౌళి గారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు కొబ్బరి బొండాలు పంపిణీ జరిగింది. అలాగే ప్రతిరోజు కూడా ఫౌండేషన్లో ఏదో ఒక కొత్త రకాన్ని పెట్టి పేదవాళ్ళకి ఎండకి తగ్గ దావత తీరేలా చేస్తా ఫౌండేషన్ మన రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు గారికి ధన్యవాదములు. అలాగే ఈరోజు కాకినాడ జిల్లా బొత్తుల సూర్యులుగా చల్లని పానీయాలు అందిస్తున్న ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు చెబుతూ, మరి ఈరోజు కొబ్బరి బొండాలు, నిన్నటి రోజు ఓఆర్ఎస్ఎల్, తర్వాత చెరుకు రసం అనేక రకాలుగా చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు చెబుతూ, మరి గున్నం చంద్రమౌళి గారు ఆయన ఇప్పుడు పార్టీ మనకి ఏం చేసిందనే కాకుండా పార్టీకి మనం ఏం చేసామనేదే గున్నం చంద్రమౌళి గారు మంచి గుణం గల వ్యక్తి. మరి ఆయన ఫౌండేషన్కి ఏర్పరిచినప్పటి నుంచి అనేక విధాలుగా సహాయం చేస్తున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్ గారికి, ప్రత్తిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు అరపా జగదీష్, రూరల్ ఫౌండేషన్ అధ్యక్షులు మండపాటి నాగబాబు, నాలాడి వెంకటేష్, కవి వీరబాబు, మన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు. అలాగే ప్రతి కార్యక్రమానికి అన్ని కార్యక్రమాల్లో నేను ఉన్నానంటూ వస్తున్న విజయలక్ష్మి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలుస్తూ, మరి గున్నం చంద్రమౌళి గారికి, పృథ్వీ గారికి మరొకసారి నా దేవాలయ ధర్మాదాయ శాఖ పరిధికి చెందిన అన్ని ఆలయాల ఆస్తులు, స్థలాలు, భవనాలు, ఆదాయాలు సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకురావాలని, ఇందుకోసం చట్టంలో సవరణ చర్యలు వ్యవహరించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు ప్రభుత్వాన్ని కోరుతూ కేంద్ర రాష్ట్ర పాలకులకు భక్తుల సంతకాలతో లేఖ పంపించారు. పీఠం వద్ద ప్రత్యేక సమావేశం జరిగిన సందర్భంగా రమణరాజు మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రజలు చెల్లించిన పన్నులో ఆదాయం నుండి దేవాదాయ శాఖ ఉద్యోగులకు ధర్మాదాయ నిర్వహణకు నిధులు ఇవ్వడం లేదు కాబట్టి దాతల విరాళాలతో హుండీ ఆదాయంతో పూజా టిక్కెట్లు, ప్రత్యేక దర్శనం వసూళ్లతో నడుస్తున్నందున సమాచార హక్కు చట్టంలోకి రాదని వితండవాదంగా ఎండోమెంట్స్ నిర్వహణ జరుగుతున్న తీరులో లోపాభూష్టంగా ఉందన్నారు. కొందరు పెద్దలు సుప్రీం కోర్టును ఆశ్రయించగా సమాచార హక్కు చట్టంలో ఎండోమెంట్స్ ను చేర్చకపోవడం వల్ల న్యాయస్థానాలు ఆదేశించలేవని పేర్కొనడం వల్ల వివిధ రాష్ట్రాల్లో ఎండోమెంట్స్ ఆస్తులు వివరాలు ఇవ్వటం లేదన్నారు. ప్రజల నుండి పన్నుల ద్వారా, విరాళాల ద్వారా ఆదాయం చేరుతున్నందున ఎండోమెంట్స్ నిర్వహణ ప్రభుత్వ పరిధిలో ఉన్నందున పారదర్శకత, జవాబుదారీతనం కల్పించాలని డిమాండ్ చేశారు. ముస్లిం వక్ఫ్ బోర్డు ఆస్తులను, క్రైస్తవ మిషనరీ ఆస్తులను ప్రకటిస్తున్న చట్టం ఎండోమెంట్స్ ఆస్తులను మినహాయించడం తగదన్నారు. పీఠం నిర్వహించిన ఆధ్యాత్మిక సమీక్ష సమావేశంలో రవికిరణ్, వీరప్రభాకర్రావు, నాగరాజు, అంజిబాబు, సాయి పవన్, వెంకటేశ్వరరావు, నూకరాజు, మనోజ్ కుమార్, వీర సత్యవేణి, సుబ్బలక్ష్మి, మహాలక్ష్మి, పద్మావతి, నాగలక్ష్మి, వెంకటలక్ష్మి, విజయలక్ష్మి, మల్లిక, స్వాతి కుమారి, నాగమణి తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి సేవా సమితి, హరహర మహాదేవ భజన సమాఖ్య నిర్వాహకుల ఆధ్వర్యంలో కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేశారు. ఏ దేవాలయానికి సంబంధించిన ఆస్తులని కూడా, ఆ దేవాలయానికి ఏ ఆస్తులున్నాయి, వాటి యొక్క ఆదాయాలు ఏమిటి అనేటువంటిది సమాచార హక్కు చట్ట ప్రకారంగా ఇవ్వాల్సిన అవసరం లేదనేటువంటి విధానం కొనసాగుతూ ఉంది. ఇది చాలా దారుణం, దురదృష్టకరం. కారణం ఏంటంటే పూర్వకాలంలో ఎంతోమంది మహానుభావులు పొలాలు, భూములు, స్థలాలు, ఇళ్ళు ఇప్పటికీ కూడా మరి ఈ యొక్క దేవాలయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి ఆలయాలకన్నిటికీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. కానీ వాటి యొక్క వివరాలు మాత్రం సమాచార హక్కు చట్ట ప్రకారంగా ఇచ్చేటువంటి కార్యాచరణ జరగడం లేదు. కారణం ఏంటంటే దేవాదాయ శాఖకి సంబంధించినటువంటి ఉద్యోగులకి ప్రజల నుంచి వసూలు చేసే పన్నుల నుంచి జీతాలు ఇవ్వడం లేదు కాబట్టి దేవాదాయ శాఖ నిర్వహణ అంతా కూడా ఈ యొక్క ప్రభుత్వ నిధులతో ప్రమేయం లేకుండా భక్తులు ఇచ్చేటువంటి విరాళాలు డబ్బులతోటి, ఉండి డబ్బులతోటి జరుగుతుంది కాబట్టి లెక్కలు చెప్పాల్సిన అవసరమే లేదు అనేటువంటి దొడ్డిదారిలో లూపులేని వ్యవహారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది మంచి విధానం కాదు. దీనిని సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే భక్తులు కూడా ప్రజలే, ప్రజలు కూడా రాజ్యాంగంలో భాగస్వాములే. కాబట్టి ఖచ్చితంగా ఇది దేశవ్యాపితంగా అన్ని రాష్ట్రాల్లోనూ కూడా సమాచార శాఖ పరిధిలోకి వచ్చే విధంగా చట్టాన్ని సవరించాల్సినటువంటి అవసరం ఉందని భారత పార్లమెంటుని, అదేవిధంగా వివిధ రాష్ట్రాల అసెంబ్లీలని ప్రత్యేకించి దీన్ని తీర్మానం చేసి పంపించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ కూటమి రాష్ట్ర ప్రభుత్వాన్ని భక్తులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. ధార్మిక సంస్థలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి.
స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠం ఈ విషయం మీద కార్యాచరణ కార్యక్రమాన్ని చేస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బాల కార్మికుల వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పిలుపు. ఇంటింటా జనగణన కార్యక్రమానికి జిల్లావాసులు సహకారాన్ని అందించాలి. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ వెల్లడి. ముగిసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కస్టడీ విచారణ. కోర్టులో హాజరుపరిచిన పోలీసులు సెంట్రల్ జైలుకు తరలింపు. పన్నెండవ పీఆర్సీ నిధులు విడుదల చేయాలి. కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ సీనియర్ నాయకులు చింతామోహన్ ధర్నా. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ మన సనాతన ఋషి ప్రోక్త ఆయుర్వేద విశిష్టతకు అంతర్జాతీయ కీర్తికి కృషి చేస్తూ భావితరాల ప్రపంచ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు భారతదేశం ప్రపంచ ఆరోగ్య సంపద కాగలదని తెలియజేస్తున్న మన డాక్టర్ సుదర్శన్ మూర్తి గారు భారతదేశ గౌరవ రాష్ట్రపతులు శ్రీమతి ప్రతిభా పాటిల్ గారు ఢిల్లీలో శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు చండీగఢ్ లో ప్రారంభించిన ఆయుర్వేద మహా సదస్సుల్లో పాల్గొన్న డాక్టర్ సుదర్శన్ మూర్తి గారు సోరియాసిస్ చర్మం పైన శిరస్సులోను పొట్టువలే రాలుట పాదాలు చేతులు పగుళ్లు దళసరి చర్మ వ్యాధులు దురదలు కీళ్ల నొప్పులు వాపులు గ్యాస్ట్రబుల్స్ పైల్స్ లైంగిక సమస్యలు పేను కొరుకు జుట్టు రాలిపోవటం మొదలగు సమస్యలకు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్ సెల్ 9849603366.